హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. ఈరోజు వీడియోలో టెట్ అనేది ఇంకా 30 డేసే ఉంది కదా ఫ్రెండ్స్. సో చాలామంది నాకు కాల్స్ కానీ మెసేజెస్ కానీ యూట్యూబ్లో కామెంట్స్ కానీ ఎలా పెడుతున్నారంటే, చాలామంది ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళు కానీ లాస్ట్ టైం చాలా తక్కువ, అంటే ఎన్నిసార్లు రాసినా సరే తక్కువ స్కోర్ చేస్తున్న వాళ్ళు కానీ ఈసారి కూడా అలానే వస్తాయేమో, లేకపోతే ఫస్ట్ టైం రాస్తున్నాను కదా క్వాలిఫై అవుతానా లేదా అనేది చాలామంది మెసేజ్ పెడుతున్నారు. ఎలా చదవాలో కొంచెం గైడెన్స్ ఇవ్వండి మేడం అని చెప్పి. సో అంతమందికి చెప్పాలంటే నాకు కుదరదు కదా, ప్రతి వాళ్ళతో కాల్ అటెండ్ చేసి మాట్లాడాలంటే నాకు టైం ఉండదు కదా. సో దాని గురించి అని చెప్పి ఈరోజు వీడియో చేస్తున్నాను. ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకంటే ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. ఏంటంటే మీకు తెలుసు కదా, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక దానిలో అంటే పేమెంట్ రావాలంటే చాలా 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 టైం పడుతుంది. సో ఐడి వెరిఫికేషన్ అని, మానిటైజేషన్ అని, తర్వాత యూఎస్ ఫామ్ చెక్ అని, తర్వాత ఇంకా ఏంటంటే అడ్రస్ వెరిఫికేషన్ అని ఇలా ఉంటాయి. లాస్ట్లో మనకి గూగుల్ అడ్సెన్స్ నుంచి పిన్ అనేది వస్తుంది. ఈ పిన్ కూడా వెరిఫికేషన్ అయిపోయాక మన పేమెంట్ మెథడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఈ పిన్ రావాలని చాలామంది ఎంతో కష్టపడితే తప్ప ఈ పిన్ రాదు. సో నాకు ఈరోజు ఇది వచ్చింది. ఇదంతా మీ వల్లే ఫ్రెండ్స్. సో మీ వల్లే నాకు ఈ పిన్ వచ్చింది కాబట్టి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను మీ అందరికీ. సో ఇంకా మీరు నన్ను ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు టెట్ కానీ డిఎస్సి సంబంధించి కానీ ఇంగ్లీషు మ్యాథ్స్ ఇలా ప్రతిదీ కూడా నేను చేయడానికి ఇష్టపడతాను. సో మీరు నాకు చేయాల్సిన దానిలో ఏంటంటే, వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే కానీ. సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దానికంటే ముందుగా ఈ టెట్ ప్లానింగ్ ఎలాగో, లేకపోతే ఫస్ట్ టైం చదువుతున్న వాళ్ళు ఎలా చదవాలో, ఇవన్నీ కూడా ఈ 30 డేస్లో ఎలా చదివితే మనం ఇంకా ఎక్కువ స్కోర్ చేయగలము అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను ఆల్రెడీ పీడిఎఫ్స్లు రాసి నేను పెడుతున్నాను కదా ఫ్రెండ్స్. ఈ నా దగ్గర ఉన్న మొత్తం పీడిఎఫ్స్ ఏంటంటే ప్రతి వీడియోలో చెప్తున్నాను, మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ఫస్ట్ అయితే నేను రాసిన పీడిఎఫ్లో ఏంటంటే టెక్స్ట్ బుక్ సంబంధించి 3rd నుంచి 9th వరకు న్యూ సిలబస్, 10th అనేది ఓల్డ్ సిలబస్. ఆల్రెడీ టెట్ సిలబస్లో ఇచ్చారు కదా, 10th అనేది ఓల్డ్ కాబట్టి ఇంకా కొంతమందికి ఎస్ఏ వాళ్ళు అడుగుతున్నారు 10th అనేది న్యూ సిలబస్ కూడా చదవాలా మేడం, ఎందుకంటే మా సబ్జెక్ట్ కదా అని చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. సో మీరు ఏం చేస్తారంటే, మీది అదే సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ అయితే ఓల్డ్ సిలబస్ చదివేశాక అప్పుడు టైం ఉంటే న్యూ సిలబస్ అనేది చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే 10th అనేది న్యూ సిలబస్ ఈ ఇయరే వచ్చింది. ఈ ఇయరే వచ్చినప్పుడు మనకు ఒక అకాడమిక్ ఇయర్ పూర్తయితే తప్ప దాన్ని మనకి ఎగ్జామ్స్ అనేది ఇవ్వడం జరగదు. సో ఈ ఇయరే వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు ఈ అకాడమిక్ ఇయర్ పూర్తయితే తప్ప 10th అనేది న్యూ ఇవ్వడం జరగదు. సో ఆ నెక్స్ట్ జూన్ తర్వాత నోటిఫికేషన్ వస్తే అప్పటి నుంచి 10th అనేది న్యూ సిలబస్ ఇస్తారు. అప్పటి వరకు ఓల్డ్ సిలబస్ ఇస్తారు. నాకు తెలిసి డిఎస్సికి కూడా 10th అనేది ఓల్డ్ సిలబస్ ఇవ్వచ్చు. సో మీకు అంతకి టైం ఉంది, 10th ఓల్డ్ కూడా చదివేశాను, ఇంకా నాకు టైం ఉంది అనుకున్న వాళ్ళైతే 10th న్యూ సిలబస్ చదవండి. న్యూ సిలబస్ ఓల్డ్ సిలబస్ పెద్ద తేడా ఏముండదు. అక్కడక్కడ ఏమన్నా కొత్తవి యాడ్ చేస్తారేమో చిన్న భయంతో. సో స్కోర్ పోకూడదు, ఇది ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఒకేసారి అందరికీ జరగదు కాబట్టి, ఒక్కొక్కసారి అంటే ఎస్ఏ వాళ్ళకి అయితే ఒకసారే జరుగుతుంది ఎగ్జామ్. ఎక్కడన్నా ఒక బిట్ వస్తుంది అనుకున్న వాళ్ళు అయితే మీరు టైం ఉంటే మాత్రం న్యూ సిలబస్ చదవండి. ఒకవేళ లేదు అనుకుంటే 10th అనేది ఓల్డ్ సిలబస్ లైన్ టు లైన్ చదివితే సరిపోద్ది. ఇప్పుడు తర్వాత సైకాలజీ అండ్ పెడగాగి తెలుసు కదా. సైకాలజీ అంటే చాలా మంది అడుగుతున్నారు మెటీరియల్స్ ఏమైనా ఉంటే చెప్పండి మేడం అని. సైకాలజీ అండ్ పెడగాగి కానీ మెథడాలజీ కానీ 2016 నుంచి 20 వరకు మధ్యలో ఉన్న పుస్తకాలు చదవమని సిలబస్లో ఇచ్చారు. సో ఏంటంటే మనం అన్ని పుస్తకాలు చదవాలంటే సెమ్ 1 సెమ్ 2 ఇప్పుడు డైట్ బీఈడి బుక్స్ కూడా అలానే ఉన్నాయి. సో అన్ని చదవాలంటే చాలా చాలా కష్టంగా ఉంటుంది. నేనేంటంటే ఈ సైకాలజీ కానీ పెడగాగి అకాడమీ బుక్స్ కూడా దొరకట్లేదు, మెథడాలజీ కానీ సైకాలజీ కానీ అకాడమీ బుక్స్ దొరకలేదని నేనేం చేశానంటే, నా దగ్గర అంటే నేను ఉన్న ఒక 2-3 పబ్లికేషన్స్ సంబంధించి బుక్స్ తీసుకుని, ఎందుకంటే ఒక మెటీరియల్లోని ఏదైనా ఒక పాయింట్ మిస్ అయినా వేరే మెటీరియల్ ఖచ్చితంగా ఉంటుంది, అక్కడ కూడా మిస్ అయితే వేరే మెటీరియల్. సో అన్ని మెటీరియల్ కొనుక్కొని చదవాలంటే మనం చదవలేము. అలానే అకాడమీ బుక్స్ చదవాలంటే దొరికితే ఓకే, ఉన్న వాళ్ళు అయితే అకాడమీ బుక్స్లో చదువుకోండి. ఒకవేళ లేని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను. అన్ని మెటీరియల్స్ కొని చదవలేం కాబట్టి నేను ఎలా ప్రిపేర్ చేశానంటే, ఈ సైకాలజీ కానీ ఈ తెలుగు ఇంగ్లీష్ ట్రై మెథడ్స్ ఉన్నాయి కానీ ఇవి కానీ ఏం చేశానంటే ఒక 2-3 పబ్లికేషన్స్ సంబంధించి అవన్నీ పక్కన పెట్టుకొని నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల, ఎందుకంటే ఒక దాంట్లో మిస్ అయింది వేరే దాంట్లో ఉంటుంది కదా. సో అలా అందుకని ప్రిపేర్ చేశాను. ఒకవేళ అప్పటికి ఏదైనా మిస్ అయితే ప్రాక్టీస్ బిట్స్ అనేది చేయడం జరుగుతుంది కదా. సో ఎక్కువ ప్రాక్టీస్ బిట్స్ చేయడం వల్ల అందులో ఏదైనా కొత్తగా వస్తే ఈ బిట్ కూడా ఉందని మనకి ఈజీగా తెలిసిపోద్ది. సో మనం అన్ని కవర్ చేసే విధంగా చదవాలంటే చదవచ్చు, కానీ అన్ని బుక్స్ మన దగ్గర ఉండాలి కదా, అన్ని మెటీరియల్స్ కొని చదవలేము. సో అకాడమీ బుక్స్ అనేది బయట దొరకట్లేదు. సో అందుకని చెప్పి సైకాలజీ కానీ తెలుగు మెథడ్ కానీ ఇంగ్లీష్ మెథడ్ కానీ ట్రై మెథడ్ కానీ నేను ఒక 2-3 పబ్లికేషన్ సంబంధించి ఇలా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది.
అనేది పాయింట్ వైజ్. సైకాలజీ అండ్ పెడగాగి రెండు కలిపి 180 రూపీస్. తెలుగు ఇంగ్లీష్ అనేది దాని నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్ రావాలంటే ప్రతి లెసన్ వెనకాల పద్యాల నుంచి స్టార్ట్ అయ్యి వొకాబులరీ నుంచి స్టార్ట్ అయ్యి ఉంటుంది కదా. సో అది మొత్తం కూడా రాయడం జరిగింది. దాని నుంచి 10th వరకు ఎలా రాశానంటే టాపిక్ వైజ్ రాశాను. సో ఈ పీడిఎఫ్లకు సంబంధించి శాంపిల్ వీడియో కూడా నేను చేశాను. అది 45 days టైం టేబుల్ అని ఉంటుంది కదా, ఆ వీడియోలో ఉంటుంది. లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ అనేది క్లిక్ చేస్తే మీరు వీటికి సంబంధించి పీడిఎఫ్లకు సంబంధించి శాంపిల్స్ అనేది మీరు చూడవచ్చు. ఎందుకంటే నేను అలా రాసిన పేపర్స్ ఎలా ఉంటుంది అన్ని చాలా వరకు చాలా మంది తీసుకున్నారు ఇప్పుడు వరకు. ఒకవేళ మీకు ఈ పీడిఎఫ్లకు సంబంధించి ఏదైనా డౌట్లు ఉన్నా సరే ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ తెలుగు ఇంగ్లీష్ అనేది దాని నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ టాపిక్ వైజ్ రాయడం జరిగింది. అంటే ప్రతిదీ యాక్టివిటీ బేస్లో ఇస్తున్నారు కదా, అందుకని చెప్పి నేను ప్రతిదీ మీరు కనుక్కుని ఇంకా అవకాశం లేకుండా మీకు టైం సేవ్ అయ్యే విధంగా నేను మొత్తం రాసేసాను. తెలుగు 120 రూపీస్, ఇంగ్లీష్ 100 రూపీస్. ఈవీఎస్ 3rd, 4th, 5th సైన్స్ అండ్ సోషల్ కలిపి ఉంటుంది కదా, అవి పాయింట్ వైజ్ రాయడం జరిగింది. ఎందుకంటే మనం బయట మెటీరియల్స్ తీసుకున్నా సరే మధ్యలో పాయింట్లు కట్ చేయడం జరుగుతుంది. సో అలా కట్ చేసి అక్కడ మళ్ళీ ఎంత 400, 500 ఉంటాయి. అంత అవసరం లేకుండా నేను మినిమం ప్రైజెస్ పెట్టి ఇస్తున్నాను. సో ఈవీఎస్ అనేది 40 రూపీస్, 3rd, 4th, 5th 3 కూడా లైన్ టు లైన్. ఇది ఎందుకంటే సెమ్ 1, సెమ్ 2, సెమ్ 3 టెక్స్ట్ బుక్స్ కూడా ఉన్నాయి. అన్ని చదివి కన్నా మనం ఈ నోట్స్ చదివేసుకుంటే సరిపోదు కదా. సో మీకు టైం ఉంటే మీకు ప్రిపేర్ చేసుకుని, ఒకవేళ లేదు అనుకున్న వాళ్ళు అయితే ఇది తీసుకోండి. సైన్స్ 6th, 7th, 8th 95 రూపీస్. సేమ్ ఈ వేళ రెడీ చేసిన తర్వాత తెలుగు మెథడ్ చెప్పాను కదా 60 రూపీస్. ఇంగ్లీష్ మెథడ్ అండ్ లిటరేచర్ 90 రూపీస్. తర్వాత ట్రై మెథడ్ అనేది ఎస్జిటి వాళ్ళకు ఉంటుంది. అది ఏంటంటే సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఈ మూడిలో సింక్ అయ్యి ఎక్కువ టాపిక్స్ ఉంటాయి కాబట్టి 3 కలిపి ఒకే బుక్ కింద ఉంటుంది. 3 కలిపి 150 రూపీస్. తర్వాత సోషల్ 6th క్లాస్ 35 రూపీస్, సోషల్ 7th క్లాస్ 45 రూపీస్. తర్వాత ఇంగ్లీష్ జనరల్ గ్రామర్, ఇది టెక్స్ట్ బుక్ గ్రామర్ అండి. ఇది జనరల్ గ్రామర్ సంబంధించి తెలుగు ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. చాలా మంది తెలుగు మీడియం స్టూడెంట్స్ కానీ ఇంగ్లీష్లో స్కోర్ తగ్గుతున్న వాళ్ళు కానీ ఈ జనరల్ గ్రామర్ తీసుకుంటే మీకు డౌట్లు వచ్చినా సరే అంటే క్లారిఫై అయ్యేదాకా ప్రతిదీ లైన్ టు లైన్ తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతే ఇంకెవరిని కూడా అడగాల్సిన పని ఉండదు. ఎక్కువ రూల్స్తో మొత్తం అన్నీ కూడా కంప్లీట్గా ఉంటుంది. అది 160 రూపీస్. తర్వాత మ్యాథ్స్ అనేది జనరల్ మ్యాథ్స్ సంబంధించి టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ కాదండి. టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ ఇంకా రాస్తున్నాను, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయితే మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఇది జనరల్ మ్యాథ్స్ సంబంధించి 170 రూపీస్. నేను షార్ట్ వీడియోలో ప్రతిదీ షార్ట్ కట్లో చేస్తూ ఉంటాను కదా, అవన్నీ కూడా ఈ మ్యాథ్స్లోవే. ఇవి 170 రూపీస్. ఇవి ఇందులో ఏం కావాలన్నా లేకపోతే ఏది కావాలన్నా సరే ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా 7702431326. మళ్ళీ చెప్తున్నాను 7702431326 నెంబర్కి మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆర్ పేటిఎం ఏం చేసినా సరే వర్క్ అవుతుంది. సో పే చేసి మీరు అది స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి. ఎలాంటి టైము, డేటు, ట్రాన్సాక్షన్ ఐడి 3 కనిపించేలా స్క్రీన్ షాట్ తీసి పెట్టి మీరు ఏ సబ్జెక్ట్ చేశారో అది కింద కూడా పెట్టేస్తే నేను చూసి చెక్ చేసుకొని మీకు పీడిఎఫ్ పంపించడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది ఒకటి తీసుకున్న వాళ్ళు అయితే ఓకే, ఒకటి కంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఎలా చేస్తున్నారంటే సింగిల్గా సబ్జెక్ట్ చేస్తున్నారు. ఈ సబ్జెక్ట్ కింద అని చేస్తున్నారు. అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల ట్రాన్సాక్షన్స్ లిమిట్ క్రాస్ అవ్వడం వల్ల ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిపోతుంది. మీకు అప్పుడు ఏదైనా సబ్జెక్ట్ కావాలైనా సరే మీరు అమౌంట్ పంపించకపోతే నేను సెండ్ చేయలేను. సో మీరు ఎలా చేస్తారంటే ఒకటి కంటే ఎక్కువ ఎన్ని తీసుకున్నా సరే అన్నింటికి ఒకేసారి పేమెంట్ చేసి ఏ సబ్జెక్టులు తీసుకున్నారో కింద పెట్టేస్తే నేను చూసి అవి మొత్తం కౌంట్ చేసుకొని చెక్ చేసుకొని మీకు పీడిఎఫ్ ఒకేసారి పెట్టడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి నా దగ్గర ఉన్న మొత్తాన్ని పీడిఎఫ్స్. మ్యాథ్స్ అనేది నేను ఇప్పుడు ప్రెజెంట్ రాస్తున్నాను. ఒక 1 month టైం పడితే టెట్లోపే అందించేస్తాను. టెక్స్ట్ బుక్ మ్యాథ్స్, ఇది జనరల్ మ్యాథ్స్ చెప్తున్నాను. ఇది జనరల్ మ్యాథ్స్ సంబంధించి. సో మీకు ఏదైనా డౌట్లు ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. కాల్స్ మాత్రం ఎవరు చేయకండి ఫ్రెండ్స్. కాల్స్ అంతమంది చేస్తున్నారు కాబట్టి నేను ఏ కాల్స్ అటెంప్ట్ చేయలేను. పీడిఎఫ్ల గురించి అయితే మీరు ఒకసారి ఒకవేళ డౌట్ ఉంటే మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టడం, మీరు తీసుకుంటానని మెసేజ్ పెడితే నేను రిప్లై ఇస్తాను. కాబట్టి తర్వాత మీరు పేమెంట్ చేస్తే సరిపోద్ది. లేకపోతే ఏ డౌట్ లేకపోతే పీడిఎఫ్లు తీసుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు అయితే డైరెక్ట్ పేమెంట్ చేసి వీటికి పేమెంట్ చేశాం మేడం అని మీరు మెసేజ్ పెడేస్తే నేను చూసి చెక్ చేసుకొని మీకు పంపించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? దీనికి సంబంధించి శాంపిల్స్ అనేవి 45 days టైం టేబుల్ వీడియోలో చేశాను. తర్వాత కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. మీరు అది చూసి చెక్ చేసుకొని మీరు పీడిఎఫ్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు టెట్ ప్లానింగ్ ఇంకా 30 days ఉంది కదా. సో చాలా మంది ఏంటంటే ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళు కానీ లాస్ట్ టైం తక్కువ మార్క్స్ వస్తున్న వాళ్ళు కానీ చాలా మంది ఫీల్ అవుతున్నారు. మీరు ఏం ఫీల్ అవసరం లేదు. ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళు అయితే ఎస్జిటి వాళ్ళు అయితే 1 to 8th లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్స్ చదివేసినా సరే మీరు ఈజీగా క్వాలిఫై అయిపోతారు. ఆల్ టెక్స్ట్ బుక్స్ చదవాలి. ఎస్జిటి వాళ్ళు అయితే మెథడ్స్ కూడా చదవాలి. సో నా దగ్గర ఉన్న పీడిఎఫ్స్ తీసుకున్నా లేకపోతే మీరు వేరే మెటీరియల్స్ ఉన్న నోట్స్ ప్రిపేర్ చేసుకున్న మీ ఇష్టం. ఏదైనా సరే 1 to 8th ప్రతి టెక్స్ట్ బుక్లోనూ 1 to 8 ప్రతి సబ్జెక్ట్ లైన్ టు లైన్ చదివినా సరే మీరు ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే చాలా మంది 2-3 times రాసినా సరే స్కోర్ అనేది జస్ట్ పాస్ అవ్వడం చాలా తక్కువ రావడం ఇలా జరుగుతుంది. మీరేమి టెన్షన్ పడిపోకండి. ఇప్పుడు స్కోర్ తగ్గిపోయింది కదండి, డిఎస్సిలో జాబ్ రాదేమో, ఇవన్నీ
కూడా ఫస్ట్ నుంచే మీరు ఆందోళన పడిపోయి భయపడిపోయి ఏం చేయకండి. ఎందుకంటే మీరు లాస్ట్ టైం చూసినప్పుడు టెట్లో 120+ స్కోర్ చేసిన వాళ్ళు కూడా డిఎస్సిలో జాబ్ రాని సందర్భాలు ఉన్నాయి. టెట్లో జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా డిఎస్సిలో జాబ్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఏంటంటే మనం లాస్ట్ టైం ఏ మిస్టేక్స్ చేసామో డిఎస్సికి అనేది ఆ మిస్టేక్స్ చేయకుండా మన ప్రిపరేషన్ అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉండాలి. ఎలా అంటే ఇప్పుడు టెట్ అనేది 1% మాత్రమే. అందరూ క్వాలిఫై అవ్వాలన్న ఉద్దేశంతో క్వశ్చన్ తయారు చేస్తారు. ఎందుకంటే ఈ క్వాలిఫై అవుతేనే డిఎస్సికి అప్లై చేయగలరు. డిఎస్సికి వాళ్ళు అప్లికేషన్ ఫీజు ఎక్కువ వస్తుంది కదా, ఆ విధానంలో టెట్ అనేది అందరూ క్వాలిఫై అవ్వాలి కాబట్టి కొంచెం ఈజీగా అంటే లిబరల్గా ఇస్తారు. డిఎస్సి అనేది అలా కాదు, ఎంత ఎక్కువ మంది అయితే ఎంత వీలైనంత వరకు కూడా పాస్ అవ్వకూడదన్న ఉద్దేశం, పాస్ అంటే తగ్గించాలన్న ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు ఇలా చాలా లక్షల మంది రాస్తారు ఎగ్జామ్, అన్ని లక్షల ఉద్యోగాలు ఉండవు కదా, కొన్ని వేల మాత్రమే ఉంటాయి. ఎన్ని ఉంటాయి మహా అయితే ఇప్పుడు 16,000 ఉన్నాయి. సో 16,000 మంది 4 లక్షలు 5 లక్షల మంది అప్లై చేస్తారంటే వాళ్ళందరినీ తగ్గించాలి కదా. సో ఎలా ఇస్తారంటే టెట్ ప్యాటర్న్ వేరు, డిఎస్సి ప్యాటర్న్ వేరు. టెట్లో ఎలా ఉంటుంది చెప్తున్నాను కదా, కొంచెం లిబరల్గా అందరూ క్వాలిఫై అవ్వాలని ఉంటుంది. కానీ డిఎస్సి మాత్రం టెట్ క్వశ్చన్లో ఉన్న ప్యాటర్న్కి డిఎస్సి ఉన్న ప్యాటర్న్కి చాలా మారిపోతుంది, డిఫరెంట్గా ఉంటుంది. అన్ని అప్లికేషన్ మెథడ్లో ఇస్తారు. మనం ఈజీ అనుకున్నది అక్కడ డిఫికల్ట్గా అనిపిస్తుంది. సో మనం ఈ టెట్కి ఎలా ప్రిపరేషన్ చేస్తున్నామో డిఎస్సి దాన్ని 10 రెట్లు పెంచి చేయాలి. సో డిఎస్సి వేరు, టెట్ వేరు. జస్ట్ క్వాలిఫై అయిన ఏదైనా సరే ఇప్పుడు 3 months టైం ఇచ్చారు కాబట్టి టెట్లో కొంచెం ఎక్కువ స్కోర్ చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే వెయిటేజ్ కదా, క్వాలిఫై ఎగ్జామ్ అయితే జస్ట్ పాస్ అయితే సరిపోదు, వెయిటేజ్ కాబట్టి మనం ఎలా చదువుకోవాలంటే దానికి సంబంధించి చెప్తున్నాను. ఈ 30 days ఉంది. సో ఈ 30 daysలో అన్నా సరే ఇప్పుడు వరకు మీరు ప్రిపరేషన్ చేస్తూనే ఉంటారు. ఈ 30 daysలో మీరు ఏం చేయాలనేది ఇప్పుడు చెప్తారు. ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ మీకు తెలుసు కదా, దాని నుంచి 9th వరకు న్యూ సిలబస్, 10th అనేది ఓల్డ్ సిలబస్. ఎస్జిటి వాళ్ళు అయితే 1 to 8th అనేది 1 to 8th చదివి 9th to 10th అనేది 1 to 8th లైన్ టు లైన్ మొత్తం లెసన్లు అన్ని చదివేసుకొని 9th to 10th అనేది రిలేటెడ్ టాపిక్స్ చదివితే సరిపోద్ది. తర్వాత ఎస్ఏ వాళ్ళు అయితే 6th నుంచి 10th వరకు వాళ్ళ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది లైన్ టు లైన్ చదివి ఇంటర్ లెవెల్లో డిఫికల్టీ లెవెల్లో చదివితే సరిపోద్ది. తర్వాత ఈ టెక్స్ట్ బుక్స్ తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవాలి. ఏదన్నా సరే టెట్ తర్వాత డిఎస్సి ఉంది కాబట్టి టెట్ లోపే మీరు అన్ని కూడా సిద్ధం చేసేసుకోవాలి. డిఎస్సికి ఓన్లీ ప్రిపరేషనే చేయాలి. డిఎస్సి క్లాసులు వినడం కానీ నోట్స్లు రాసుకోవడం కానీ ఇలాంటిది ఏది ఉండకూడదు. టెట్ లోపే అన్ని మీరు సిద్ధం చేసేసుకుంటే డిఎస్సికి ఓన్లీ రివిజనే చేసుకోవచ్చు, ప్రాక్టీసే చేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ అప్పుడు క్లాసులు విన్నా లేకపోతే నోట్స్లు రాసినా టైం వేస్ట్ అయిపోతుంది. డిఎస్సికి అనేది 3 months ఉంటుంది కాబట్టి అది జాబ్కి సంబంధించింది కాబట్టి టెట్ లోపే అన్ని రాసేసుకోవాలి. ఇప్పటికీ ఇంకా ఎవరైనా రాయని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అని చెప్తున్నాను. ఫస్ట్ అయితే టెక్స్ట్ బుక్స్ మన దగ్గర అన్ని అవైలబుల్గా ఉండాలి. దాని నుంచి 9th వరకు 2024 టెక్స్ట్ బుక్స్, 10th అనేది ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఉండాలి, అన్ని అవైలబుల్గా ఉండాలి. తర్వాత నోట్స్ ప్రిపరేషన్ చెప్తున్నాను కదా, మెటీరియల్స్ అయినా సరే నోట్స్ ఓన్గా రాసుకున్నా సరే అది మీ ఇష్టం. మెటీరియల్స్ నేను ఎందుకు సజెషన్ చేయట్లేదు అంటే బయట ఇప్పుడు అందరూ ఈ నోటిఫికేషన్ టైంలో చాలా పబ్లికేషన్స్ ఏం చేశారంటే 400 500 ఇంకా 500 పైనే ఉంటున్నాయి. సో ప్రతి బుక్ 500 పెట్టి కొనాలంటే అన్ని బుక్స్ కొనేసరికి మనకు చాలా ఎక్కువ అయిపోద్ది. సో మీరు సొంతంగా నోట్స్ రాసుకోండి, లేకపోతే నేను ఆల్రెడీ నోట్స్ టెక్స్ట్ బుక్లో రాస్తున్నాను కాబట్టి అదని యూజ్ చేసుకోండి. ఎందుకంటే నేను మినిమం అమౌంట్ పెడుతున్నాను కాబట్టి. ఒకవేళ మీరు రాసుకున్నా సరే ఓకే, నోట్స్ ప్రిపరేషన్ అని ఉండాలి. లేకపోతే మీకు తెలిసిన మెటీరియల్ ఏదన్నా లైన్ టు లైన్ బాగా ఇచ్చేసారు అనుకుంటే ఐదనే తీసుకోండి, మీ ఇష్టం. ఎందుకంటే మెటీరియల్ పైకి బాగానే అన్ని ఇండెక్స్లో చూపేస్తున్నారు కానీ మధ్య మధ్యలో పాయింట్లు అనేది చాలా వరకు ఇవ్వడం లేదు. సో అందుకని నేను చెప్తున్నాను నోట్స్ రాసుకుంటే చాలా చాలా బెటర్. ఒకవేళ మీకు టైం లేదు, పిల్లలతో ఉన్నాం, వేరే వర్క్ చేసుకుంటున్నాం అంటే నేను ప్రిపేర్ చేసిందన్నా సరే తీసుకుంటే మీకు యూజ్ అవుతే టైం సేవ్ అవుతుంది, చదువుకోవడానికి కూడా టైం సరిపోద్ది. తర్వాత టైం టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు ఈ 2 months ఎలా వేసుకున్నారో నాకు తెలియదు కానీ నేను ఆల్రెడీ 45 days 60 days 70 days టైం టేబుల్ చెప్పాను కదా. ఈ 30 daysలోని ఇంకా మీరు 1 hour ఎక్కువ కేటాయించుకోవాలి. ఎందుకంటే నేను 15 hours చెప్పాను, మిగతా 24 hoursలో 15 hours తీసేస్తే ఎన్ని ఉంటాయి, ఇంకా ఒక 8 hours 9 hours ఉంటుంది కదా. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 6 hours పడుకొని 2 hoursలో మిగతా మనల్ని కంప్లీట్ చేసి ఇంకా 2 hours అనేది దీన్ని చదవడానికి పెంచుకోవాలి. ఎందుకంటే టెట్ అనేది వెయిటేజ్ కాబట్టి ఎక్కువ స్కోర్ రావాలి. ఎక్కువ స్కోర్ వస్తే డిఎస్సికి ఎంత ఎక్కువ స్కోర్ వస్తే అంత వెయిటేజ్ ఉంటుంది కాబట్టి మనం బాగా డిఎస్సికి ఇంకా బాగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. సో టెట్లో ముందు ఎక్కువ స్కోర్ వచ్చేలా చదువుకుంటే డిఎస్సికి ఆల్రెడీ ఇంకా కొత్త సబ్జెక్టులు ఏ యాడ్ అవుతాయి. ఎస్జిటి వాళ్ళకి అయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ యాడ్ అవుతుంది. ఎస్ఏ వాళ్ళకి అయితే లక్కీగా వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్ అనేది టెట్గా ఉంటుంది కానీ డిఎస్సికి ఉండదు, తగ్గిపోద్ది. ఇంకా వాళ్ళ సబ్జెక్ట్ మీద ఇంకా వాళ్ళు డెప్త్గా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. సో టైం టేబుల్ అనేది ఈ 30 daysకి కూడా మీరు ఇంకో 2 hours పెంచి ఏదైతే ఈ 2 months వెనకబడి ఉన్నారు అంటే చెప్తున్నారు కదా, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు లేకపోతే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొంచెం వెనకబడి ఉండొచ్చు. మ్యాథ్స్ అనేది కొంచెం
సబ్జెక్ట్ వెనకబడిపోతూ ఉండొచ్చు. సో అలాంటిది ఆ పెంచిన 2 అవర్స్ అలాంటివి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మనం అన్ని సబ్జెక్టులు సమానమే. మనం ఎప్పుడైనా సరే మన మార్క్స్ని బట్టే మన టైం అనేది కేటాయించడం జరగాలి. అంతే తప్ప మార్క్స్ తక్కువ ఉంది, సిలబస్ ఎక్కువ ఉంది కదా అని దాన్ని ఎక్కువ చదివేసినా అక్కడ మీరు స్కోర్ చేయలేదు. ఇప్పుడు మెథడాలజీ చాలా ఎక్కువ ఉంటాయి, కానీ వాటిలో వచ్చి మార్క్స్ మాత్రం ప్రతి సబ్జెక్ట్లో 6 మార్క్సే. అలాగని చెప్పి 24 మార్క్స్ మనం నెగ్లెక్ట్ చేయలేం కదా. సో 24 మార్క్స్ మీద ఎంత ఎక్కువ ఎఫర్ట్స్ పెడతావో, ఎందుకంటే ఎప్పుడైనా సరే మన మార్క్స్ బట్టే మనం దానికి ఉండి ఆ టైం ఇంపార్టెంట్ అని ఇవ్వడం జరిగితే రేపు పొద్దున్న స్కోర్ అనేది సాధించగలం. మెథడాలజీ చాలా ఎక్కువ ఉంటాయి, అలాగని చెప్పి అవి పట్టుకొని కూర్చుంటే ఈ 24 మార్క్స్ అనవసరంగా వదిలేసినట్టే కదా. సో టైం టేబుల్ అనేది అలా ఫిక్స్ చేసుకోవాలి. మార్క్స్ని బట్టి మనం టైం కేటాయించుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే మీరు రోజులోనే డిఫికల్టీ సబ్జెక్ట్ ఉండాలి, ఈజీ సబ్జెక్ట్ ఉండాలి. ఒక రోజు అంతా ఈజీ సబ్జెక్టులు అంటే వరుసగా ఈజీ సబ్జెక్టులు వేసుకుని వరుసగా డిఫికల్టీ సబ్జెక్టులు వేసేసుకున్నారు అనుకోండి, మీకు ఎలా అంటే ఈజీ సబ్జెక్ట్ చదువుతుందని చెప్పి హుషారుగా ఉంటుంది, మైండ్ కూడా బాగా సహకరించదు. కానీ ఎప్పుడైతే డిఫికల్టీ సబ్జెక్ట్ వచ్చిందో అప్పుడు మన మైండ్ స్ట్రెస్ ఫీల్ అయిపోయి చదవడానికి ఇష్టపడకుండా ఎందుకులే ఇప్పుడు తర్వాత చదువుదాలే అన్నట్టు మన మైండ్ లోపల ఒక మనిషి ఉంటారు అంటారు కదా, అలా మనకు లోపల నుంచి ఒక ఆలోచనలు వస్తాయి. సో అప్పుడు ఏంటి, చిరాకు వచ్చేసి చదవడం మానేస్తాం. కాబట్టి ఎప్పుడు అలా చేయకూడదు. ఎప్పుడైనా సరే డిఫికల్టీ సబ్జెక్ట్ చదివిన తర్వాత ఈజీ సబ్జెక్ట్ అనేది చదివితే మీ మైండ్ కొంచెం, ఎందుకంటే డిఫికల్టీ సబ్జెక్ట్ చదివిన తర్వాత డిఫికల్టీ సబ్జెక్ట్ చదివేటప్పుడు మనకి ఎలా ఉంటే కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యి హెడేక్ వచ్చినట్టు ఫీల్ అవుతాం కదా. అప్పుడు మీరు ఏం చేయాలి, ఈజీ సబ్జెక్ట్ పెట్టుకున్నారనుకో, అది మీకు నచ్చిన సబ్జెక్ట్ కాబట్టి మీకు ఇష్టంగా చదవడానికి మైండ్ మళ్ళీ కొంచెం సహకరిస్తుంది. ఎప్పుడన్నా మీరు క్లాసులు విన్నప్పుడన్నా చూడండి, మీకు నచ్చలేని సార్ వచ్చారనుకోండి, అతను క్లాస్ చెప్తున్నాను చెప్పి మనకు చిరాగ్గా ఎప్పుడు గడితే దేవుడు అన్నట్టు ఉంటుంది మనకు మనసులో. అదే మనకు నచ్చిన సార్ మనం నచ్చిన సబ్జెక్ట్స్ చెప్తున్నప్పుడు మనకు ఎలా ఉంటుంది, కొంచెం హుషారుగా ఉంటుంది, ఇంకా కొంచెం టైం ఉంటే బాగుంది, ఇంకా చదవడానికి టైం ఉంది, లేకపోతే వినొచ్చు అని ఫీల్ అవుతాం కదా. అలా సబ్జెక్టుల విషయంలో కూడా అలానే ఫీల్ అవుతాం. మనకు నచ్చిన సబ్జెక్ట్ అయితే కొంచెం మైండ్ హ్యాపీగా ఫీల్ అవుతుంది, నచ్చలేనిది అయితే కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతుంది. అలాగని చెప్పి వదిలేలేం కదా, ప్రతిదీ ఇంపార్టెంట్. సో మీరు ఏం చేయాలంటే డిఫికల్టీ సబ్జెక్ట్ తర్వాత ఈజీ సబ్జెక్ట్, మళ్ళీ డిఫికల్టీ సబ్జెక్ట్ ఇలా వేసుకోవాలి. ఎవరికాలు కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఎవరికాలకి ఏది డిఫికల్ట్ ఏది ఈజీయో తెలుసు కాబట్టి మీరు అలా ప్లాన్ చేసుకోవాలి. తర్వాత ఏమో ప్రాక్టీస్ బిట్స్ చూడండి, చాలా చాలా ఏంటంటే ప్రాక్టీస్ బిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పై 3 ఎంత ఇంపార్టెంట్, వాటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే పై 3 ఏంటంటే మన ప్రిపరేషన్ చేసినంత వరకే. సో నువ్వు ఎంత ప్రిపరేషన్ చేసావనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత చదివామనేది ఇంపార్టెంట్ కాదు, అక్కడ ఎంత అటెంప్ట్ చేసామన్నదే ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయన్నదే ఇంపార్టెంట్. సో మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్ బిట్స్ ఎక్కువగా చేయాలి. ఎలా అంటే మీరు ప్రతిదీ టాపిక్ చదువుతారు కదా, టాపిక్ చదివిన అంటున్నాను లేకపోతే మొత్తం టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత అది ఎంత వరకు వచ్చింది అనేది మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు అది దాని మీద ఒక అవగాహన వస్తుంది. ఆ టాపిక్ మీకు ఎంత వరకు వచ్చింది, ఎంత వరకు గుర్తుందో అనేది. సో ప్రాక్టీస్ చేయకపోతే మీకు అది ఎంతవరకు వచ్చిందో తెలియదు, మీరు చదువుకుంటూ వెళ్ళిపోతారు. రేపు పొద్దున్న డైరెక్ట్గా ఎగ్జామ్ రాసేసారంటే మీకు ఎలా ఉంటుందంటే పర్లేదు గుర్తుందో అన్ని చదివేసాను అనుకుంటారు, కానీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి అదా ఇదని కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఆ కన్ఫ్యూజన్ ఉండకూడదు, తర్వాత మిస్టేక్స్ చేయకూడదు అంటే ప్రాక్టీస్ బిట్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ బిట్స్ అనేది మనం వేరే ఏమీ లేదు, మనమే ఓన్గా ప్రాక్టీస్ బిట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ అలా ప్రిపేర్ చేసుకోలేని సందర్భంలో బయట ఏమైనా పబ్లికేషన్స్ ఉంటే ఓకే అలాంటివి తీసుకోండి. లేకపోతే మీరు ఏం చేయాలంటే ఆన్లైన్లో యూట్యూబ్లో బోల్ మంది ఏదైనా టాపిక్ ఉందంటే బోల్ ప్రాక్టీస్ బిట్స్ చేస్తుంటారు. సో అలాంటివి కొట్టుకొని ఒక 10 నిమిషాలు ఫాస్ట్గా పెట్టేసుకొని ఆన్సర్ చేసేయగలిగారు అనుకోండి, ఒక 90% ఆన్సర్ చేయగలిగితే ఓకే ఈ టాపిక్ వచ్చేసింది, నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోండి. ఒకవేళ చేయలేకపోతే మళ్ళీ ఒకసారి చదవండి, అంతే తప్ప టైం లేదు కదా మీరు ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోయినా రేపు పొద్దున్న ఎగ్జామ్కి వెళ్ళే టైంకి ఏమీ గుర్తుండకపోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకొని మీరు ఈ 30 డేస్ మీరు ఇంకా ప్రిపరేషన్ 1 అవర్ 2 అవర్స్ పెంచుకొని మీరు బాగా చదవగలిగితేనే టెట్లో ఎక్కువ స్కోర్ చేయగలరు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మీరు టెట్లో తక్కువ స్కోర్ వచ్చినా లేకపోతే ఫస్ట్ టైం అటెంప్ట్ చేసినా సరే ఏం భయపడవద్దు. ఫస్ట్ అయితే మీరు స్టార్ట్ చేయండి. ఎంత వస్తుంది, ఎన్ని మార్కులు వస్తాయి ఇవన్నీ మీకు అనవసరం. ఫస్ట్ అయితే మీరు చదివి కష్టపడితే రేపు పొద్దున్న మీ కష్టాన్ని బట్టి ఫలితం అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇప్పటి నుంచి ఆలోచించి ఆందోళన చెందేసి ఇప్పటి నుంచి ఆలోచించారంటే టైం వేస్ట్ అనవసరంగా. ఫస్ట్ అయితే చదవండి. చెప్తున్నాను కదా, చాలా మంది టెట్లో ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళకి జాబులు రాలేని సందర్భాలు ఉన్నాయి. అసలు జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి లేకపోతే అసలు పాస్ అయిన వాళ్ళు కూడా టీఆర్టీలో డైరెక్ట్గా రాసి జాబ్ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మనం ఏమి మనసులో పెట్టుకోకుండా ఒకరికి ఎక్కువ మార్కులు వచ్చేసాయి నాకు రాలేదే ఏమి మనసులో పెట్టుకోకండి. మీరు చదివితే మీకు ఖచ్చితంగా మీరు లాస్ట్ టైం ఏ మిస్టేక్స్ చేశారో ఈసారి ఆ మిస్టేక్స్ చేయకుండా ఉంటే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. టెట్లో ఎక్కువ స్కోర్ సాధిస్తారు, డిఎస్సిలో ఆ స్కోర్ పెరిగి డిఎస్సిలో కూడా జాబ్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్లు ఉంటే వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా, దానికి మీరు మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కాల్స్ మాత్రం ఎవరు చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.